అందరికీ శుభోదయం. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో చిన్న శ్లోకాన్ని వివరిస్తున్నాను. ఈ శ్లోక పారాయణం వల్ల మీకు ఎవరికైతే జీవితంలో వివాహం ఆలస్యం అవుతుందో అలాంటి వారంతా కూడా ఈ శ్లోకాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల, పారాయణం చేసుకోవడం వల్ల త్వరలో వివాహ ప్రాప్తి, కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ శ్లోకం ఏంటంటే అర్ధనారీశ్వర స్తోత్రం. ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు అర్ధనారీశ్వర స్వామి యొక్క పటాన్ని ఉంచుకొని ఆ పటం ముందు 3 సార్లు పారాయణం చేయాలి. అలా మీరు ఈ స్తోత్రాన్ని సోమవారం ప్రారంభించండి మొదటిసారి. తర్వాత 40 రోజుల పాటు ప్రతిరోజు ఒక 3 సార్లు పారాయణ చేయడం వల్ల ఎవరికైతే వివాహం 30 ఏళ్ళు వచ్చినా, 35 ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కావడం లేదో, వివాహ సంబంధాలు చివరి వరకు ఆగిపోతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యలో మగ పిల్లవాళ్లకు వివాహాలు కావడం చాలా ఆలస్యం అవుతుంది. ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్రం లభించడం వల్ల వారి కోరికలు ఆకాశాన్ని అంటున్నాయి. కాబట్టి మగవాళ్ళు ఇంతకుముందు వధువును సెలెక్షన్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు వధువులు తమ కాబోయే భర్తల యొక్క స్థితిగతులను ఆలోచించి మాత్రమే వివాహ ప్రయత్నాల్లో వాళ్ళు పరిశీలిస్తున్నారు. కాబట్టి ఎవరికైతే ముఖ్యంగా మగవారికి కానీ ఆడవారికి కానీ వివాహం ఆలస్యం అవుతుంటే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు పారాయణ చేయండి. ఒక 40 రోజులు సంకల్పం చెప్పుకొని తప్పకుండా మీకు త్వరలో వివాహ ప్రాప్తి కలుగుతుంది. దాంపత్య జీవితం చాలా సుఖంగా, సంతోషంగా గడిచిపోతుంది. ఎలాంటి మనస్పర్ధ లేకుండా మంచి భర్త కానీ, మంచి భార్య కానీ లభిస్తుంది. నమ్మకంతో, భక్తితో పారాయణ చేయండి ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని. శుభమస్తు.